పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. మరి ఈసారి కూడా ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? హ్యావ్ ఏ లుక్. కడప జిల్లా, అందులోనూ పులివెందులంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. జిల్లా మొత్తం ఆ ఫ్యామిలీకి వీర విధేయులే. తన తండ్రి రాజారెడ్డి ఇమేజ్కు తోడు తన చరిష్మాతో కడపను కంచుకోటగా నిర్మించుకున్నారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉంటే కడప జనం ఆ పార్టీ వైపే. కాంగ్రెస్, వైసీపీల విషయంలో ఇది అక్షరాత్ సత్యమైంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి తప్పించి మరి ఎవరికీ ఓటు వేయరు అక్కడి ప్రజలు. మహామహులైన నేతలను పులివెందుల గడ్డ దేశానికి అందించింది. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1955 నాటి నుంచి 2010 వరకు పులివెందులలో కాంగ్రెస్ తప్పించి మరో జెండా ఎగరలేదు. దీనికి కారణం వైఎస్ ఫ్యామిలీయే. 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి శకం పులివెందులలో మొదలైంది. 1978, 1983, 1985, 1994, 1999, 2004, 2009లలో 6 సార్లు వైఎస్ఆర్, 1989, 94లో వైఎస్ వివేకానందరెడ్డి, 1991లో వైఎస్ పురుషోత్తమరెడ్డి, 2010, 2011లలో వైఎస్ విజయమ్మలు పులివెందుల నుంచి విజయం సాధించారు. వైఎస్ అస్తమయం తర్వాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని స్థాపించారు. ఫ్యాన్ గుర్తుపై 2011లో వైఎస్ విజయమ్మ, 2014, 2019లలో జగన్ విజయం సాధించి పులివెందుల తమకు అడ్డా అని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన పులివెందులలో మాత్రం ఇప్పటి వరకు పసుపు జెండా రెపరెపలాడలేదు. ఎన్టీఆర్ ప్రభంజనం కానీ, చంద్రబాబు వ్యూహాలు కానీ పులివెందుల గడ్డపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. దాదాపు 40 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన పులివెందులలో ఈసారి పసుపు జెండాను రెపరెపలాడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ విషయంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతున్నారు. వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందాయన్న ఆరోపణలతో పాటు వైఎస్ వివేక హత్య కేసు తర్వాత పరిణామాలు, వైఎస్ అవినాశ్రెడ్డి వైఖరిపై పులివెందుల ప్రజలు గుర్రుగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ నుంచి ఈసారి బీటెక్ రవిని జగన్పై బరిలోకి దించారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన పులివెందులలో మాత్రం ఇప్పటి వరకు పసుపు జెండా రెపరెపలాడలేదు. ఎన్టీఆర్ ప్రభంజనం కానీ, చంద్రబాబు వ్యూహాలు కానీ పులివెందుల గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. ఈయన ఇక్కడ సుపరిచితుడు. పైగా 3 రాజధానులకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్సీ సీటును తృణప్రాయంగా వదులుకున్నారు. దీంతో చాలా వరకు సింపతి గెయిన్ చేశారు. ఫలితంగా మెజార్టీ ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈయన దక్కించుకునే ఓట్లన్నీ కూడా సీఎం ఖాతాలోవేనని చెబుతున్నారు. ఇది ఒక రకంగా వైసీపీ అధినేతకు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది భారీ మెజార్టీని తగ్గిస్తుందని అంటున్నారు అక్కడి ప్రజలు. ఈసారి సీఎం జగన్ కు భారీ మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు అంచనాలు పెట్టుకోగా, ఫ్యాన్ పార్టీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్కు 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. కానీ 93,000 ఓట్ల ఆధిక్యంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు జగన్ సీఎంగా ఉండడంతో ఆ మెజార్టీ భారీగా పెరుగుతుందని అంచనాలు పెట్టుకోగా ఈసారి మెజార్టీ తగ్గబోతుందని సమాచారం. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, బాబాయ్ వివేక హత్య కేసును నీరు కార్చారనే చెడ్డ పేరు, నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్రెడ్డికి మళ్లీ ఎంపీ సీటు కేటాయించడంపై ఉన్న అసంతృప్తి, వైఎస్ కుటుంబానికి చెందిన జగన్ సొంత చెల్లి షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, ప్రచారంలో పదే పదే వివేక హత్య కేసును జగన్ నీరుగార్చారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ షర్మిల ప్రజల్లోకి వెళ్లడంతో పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిందని టాక్. టీడీపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా వైసీపీ ఓట్లను చీల్చారని,
తద్వారా జగన్ విజయం సాధించినా ఊహించినంత మెజార్టీ రావడం కష్టమే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.